ఎదురింటోళ్ళకి వచ్చే పక్కింటోళ్ళకి వచ్చే ఎన్కింటోళ్ళకి వచ్చే మేమేం పాపం చేసినాం కావచ్చు, మా ఒక్కలకే రాలే. ఓ షెల్లే, మీ పేరు వచ్చింది అనే లిస్టులా? ఏడక్క రానేలే. ఎట్లా షెల్లే మరి? ఆఫీస్ కాడ అడిగితే మళ్ళా దరఖాస్తు పెట్టమన్నారు. ఎన్ని మాటలు తిరగాలనో ఏం పాడో. నువ్వు పోయినాడు నాకు చెప్పు జర, నేను కూడా వస్తా. గిట్లున్నాయి కొత్త కోపిన్ కారట్ల కోసం తిప్పలు. ఎక్కడిది ఏ సెంటర్ కు పోయినా జిబజిబా ఉంటున్నాయి. ఇప్పుడు తప్పితే మళ్ళీ ఛాన్స్ ఉంటుందో ఉండదో అని కాగితాలు పట్టుకొని పొద్దుగాలనే లైన్లు కడుతున్నారు. కోపిన్ కారెట్లకు దరఖాస్తు పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది కదా సర్కారు. రానోళ్ళంతా అప్లికేషన్లు పెడుతున్నారు. ఆల్రెడీ ప్రజాపాలన ఉన్న వాళ్ళు పెట్టుకోవద్దని చెప్పారు. కాకపోతే వాళ్ళు కస్టమర్స్ కూడా ఏం వినట్లేదు. అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు ప్లస్ ఇప్పుడు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. 6 పథకాల గ్యారెంటీ అప్పుడు అప్లై చేశారు, మళ్ళీ ఇప్పుడు చేయాలని. ఏళ్ళ కమానం కారెట్ లెక్క తిప్పలైతుంది. కొత్త గవర్నమెంట్ అన్ని ఇస్తుందన్న ఆశతోనే వస్తున్నారు అన్నట్టు. 10 years పైన అవుతుంది. లేదు అసలు ఇది 3వ సారి చేయడం. రేషన్ కార్డు లేదు సార్ మాకు ఇప్పుడు 45 years అవుతుంది. లేదు పబ్లిక్ బగ్గచ్చే వరకు సెంటర్ల కాడ గేట్లు పెట్టి ఒక్కొక్కరినే లోపలికి పంపిస్తుంటే ఎండలు నిలవలేక తిప్పలైతుంది. ఇప్పటికి 4 hours అయింది వచ్చి. 4 hours మా పాపని తీసుకొని వచ్చాను. పిలుస్తాము మీరు వెళ్ళండి కూర్చోండి వెళ్ళి అన్నారు. ఫామ్ ఫిలప్ చేసుకొని వచ్చినాం. వాళ్ళు తీసుకొని ఫోటో దించుకుంటే అయిపోతుంది. దానికి మేము 2 రోజుల నుండి తిరగాల్సి వస్తుంది. అయితే మునుపు దరఖాస్తు పెట్టిన వాళ్ళు మళ్ళా పెట్టాల్సిన పని లేదు, గిన్ని రోజులే అని టైం పెట్టలేదు. ఎప్పుడైనా తీసుకుంటామంటున్నాడు పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ సారు. మీరు సుధా కాగితాలు కత్పలు తయారు పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న సెంటర్ కు పోయిరాండ్రి.